ఇది అంతా కూడా మళ్ళీ ఇవి వాయిదాలు వేస్తే ఉపయోగం ఏమున్నది? పార్లమెంటులో కొట్టాడాల్సినటువంటి, అంటే ఇది బీజేపీ ఫెయిల్యూర్గా కూడా చూడాల్సిందే. బీజేపీ సైతం కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా లేదని కూడా మనం చూడాల్సిందే. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చక్కగా ఏం లేదు. చాలామంది మేధావులు చెప్పిళ్ళు బీసీ రిజర్వేషన్ల కోసం నువ్వు ఎంచుకున్నటువంటి బాట సరైనటువంటి మార్గం కాదు, ఈ దిశగా వెళ్తే మీరు 42% రిజర్వేషన్లు సాధించవచ్చు అని చెప్పేసి మేధావులు చెప్పినప్పటికీ ఎవరి మాట వినలేదు రేవంత్ రెడ్డి. మరి ఎవరి మాట వినలేదంటే ఎవరో మాట వింటాడు, ఎవరో మాట వినొచ్చు. దీన్ని సైడ్ లైన్లో తీసుకెళ్లేందుకు ఎవరి మాట వినడో తెలియదు. సరే, మొత్తానికి ఇండియా కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు ఎందుకు నోరు మెదపలేదు? పార్లమెంటును ఎందుకు స్తంభింపజేసేటటువంటి ప్రయత్నం చేయలేదు? కనీసం ఒక్క మాట కూడా మీరు రాహుల్ గాంధీ తెల్లారులెత్తే సంఖలో రాజ్యాంగాన్ని పెట్టుకొని, చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండి జనాలకు అందరూ కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు కదా. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లతో పాటు బీసీలు అందరూ కూడా అన్యాయం అయిపోతూ ఉన్నారు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటాడో, మరి బీసీల అంశం వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఆ నోరు మెదపలేదు అనేది ఒక ప్రశ్న. అంటే ఇది డబుల్ గేమింగ్ ఆడుతూ ఉందా కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు, అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అన్ని విషయాలలో మాట్లాడేటువంటి అవకాశం వచ్చినా ఎందుకు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తలేదు? దీనికి సమాధానం చెప్పాలి. అంటే ఇదంతా రేపు పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ రేపు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. 2 పిల్లల నిబంధన తొలగింపుపై ఫైల్పై సీఎం సంతకం చేసిండు ఆల్రెడీ. క్యాబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ వద్దకు ఫైల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 2 పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనున్నది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21/3ని నివారించేందుకు ఇటీవల క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెంటనే సీఎం సంతకం చేశారు. ఈ నెల 23న జరిగే క్యాబినెట్